హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. మా దగ్గర పాల్వంచలో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి. మేమైతే ఎస్టర్డే స్టార్ట్ చేశారనుకున్నాను, బట్ ఈరోజే స్టార్ట్ అయిందని ఈరోజే మాకు అర్థమైంది. మేము వెళ్ళే కొంచెం ముందు ఫుల్ గాలిదుమ్ము వచ్చింది. సో ఎగ్జిబిషన్ ఉంటుందో లేదో అనేసి డ్రాప్ అవుదాం అనుకున్నాను. బట్ సమ్మర్కి మా పిల్లలు హాలిడేస్ బోర్ కొట్టి పిల్లలు ఎంత చెప్పినా వినలేదు. ఎగ్జిబిషన్ ఉన్నా లేకపోయినా వెళ్ళి రావాల్సిందని ఫుల్గా గోల్ చేశారు. బాగా ఏడ్చి బాగా చికా చేశారు. సో వాళ్ళు గోల్ భరించలేక మేమైతే స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ అక్కడికి వెళ్ళేసరికి 6 అయింది. బట్ జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారండి, ఓపెనింగ్ స్టార్ట్ చేశారు. వెళ్ళేం చేయాలో అర్థం కాలేదు. మేము వెళ్ళిన తర్వాతే కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేశారు. మేము బయట ఉండి చూస్తున్నాం జస్ట్ అంతే. చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఏమీ స్టార్ట్ అవ్వలేదండి, ఈరోజే స్టార్ట్ అయింది. మేము ఎస్టర్డే స్టార్ట్ అయిందేమో అనుకున్నాం, బట్ ఎస్టర్డే కాదు. మేము వెళ్ళిన తర్వాత వీళ్ళైతే ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. అసలు ఏమీ స్టార్ట్ అవ్వలేదండి. ఎగ్జిబిషన్కి మొత్తం బెలూన్స్ డెకరేషన్ చేసి రిబ్బన్ కట్టి కొబ్బరికాయలు కొట్టేసి రిబ్బన్ కటింగ్ అయితే చేశారు. ఎవరో వచ్చి రిబ్బన్ కట్ చేశారండి. టికెట్ కౌంటర్ దగ్గర కూడా అంతే, దండ వేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాతే టికెట్లు ఇవ్వటం స్టార్ట్ చేశారు. చాలాసేపు అయితే మేము వెయిట్ చేసామండి. అసలు ఈరోజు రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాం, బట్ పిల్లలు అస్సలు వినలేదు. రిటర్న్ అవుదాం అనుకున్నాము. వీళ్ళని అడిగితే 1 అవర్లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో 1 అవర్ మేమైతే వెయిట్ చేసాము. ఇదైతే పాల్వంచలో ఎగ్జిబిషన్ అండి. దమ్మపేట సెంటర్ దాటిన తర్వాత అయితే రోడ్డు మీదే ఉంటుందండి. రోడ్డు పక్కన ఎగ్జిబిషన్. పాల్వంచ టు కొత్తగూడెం వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు పక్కన కనపడుతుంది. భద్రాచలంలో కూడా స్టార్ట్ చేస్తున్నారు, బట్ స్టార్ట్ చేస్తారో లేదో మాకైతే తెలియదండి. భద్రాచలం వెళ్దాం అనుకున్నాము, అక్కడ కనుక్కుంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పారు. సో స్టార్ట్ అవ్వలేదు అనేసి మేము ఇది స్టార్ట్ అయిందనేసి ఇటు పాల్వంచి వచ్చాము. బట్ ఇది కూడా ఈరోజే స్టార్ట్ అయిందండి. జస్ట్ ఈరోజు మేము వెళ్ళిన తర్వాత ఓపెన్ చేశారండి. ఇలా మేమైతే పాల్వంచ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే భద్రాచలం కూడా ఓపెన్ అయితే మీకు ఏది దగ్గరలో ఉంటే దానికి వెళ్ళొచ్చు. భద్రాచలం ఎగ్జిబిషన్ ఆర్ పాల్వంచ ఎగ్జిబిషన్. చూడండి, చాలాసేపు వెయిట్ చేసాం మేమైతే. మేము వెళ్ళేసరికి 6 అయింది. ఓపెన్ చేసేసరికి 6:37 అలా అయిందండి. అప్పటిదాకా వెయిట్ చేసాము. ఏదైనా ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము, బట్ వెళ్ళలేదు. ఓపెన్ చేస్తారు అనేసి త్వరగా కంప్లీట్ అయిపోద్ది, ఇంటికి వెళ్ళచ్చు అనేసి అక్కడ వెయిట్ చేసాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చూడండి, పిల్లలకి సమ్మర్లో బాగా ఫుల్గా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకుముందు అయితే మంచిగా హ్యాపీగా అన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు పిల్లలు ఓన్లీ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉండి టీవీ ఫోన్కి కనెక్ట్ అయిపోయి వాళ్ళకి ఫుల్ బోరింగ్ అండి. బయటికి తీసుకెళ్ళండి అని గోల పిల్లలు. చూడండి, వీళ్ళే ఓపెన్ చేశారు ఎగ్జిబిషన్ అయితే. రిబ్బన్ కటింగ్ అయిపోయింది. మేమైతే టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 50 రూపాయలండి, పిల్లలకైతే 30 రూపాయలు. బిలో 3 years పిల్లలకైతే టికెట్ లేదండి, ఫ్రీ అంట. చూడండి, షాప్స్ కూడా ఏమీ ఓపెన్ చేయలేదు, క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడే షాప్స్ మెటీరియల్ వస్తుంది. 2 days ఆగిన తర్వాత వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో. పిల్లలు ఎంత చెప్పినా వినరండి. మా పిల్లలైతే మరీ అస్సలు వినరు చెప్పిన మాట అయితే. బయటికి అని ఫుల్ గోల్ చేస్తారు. వాళ్ళకు కూడా ఫుల్ బోర్ కొడుతూ ఉంటుంది. ఫ్రైడే అయితే వెళ్ళాము ఎగ్జిబిషన్కి, అంటే ఈరోజేనండి ఈవినింగ్. థర్స్డే గురువారం రోజు ఫుల్గా వర్షం పడింది కండి. సో ఎగ్జిబిషన్ ఉండదేమో అనుకున్నాము, బట్ ఉంది. బట్ మేము వెళ్ళేసరికి ఓపెన్ అవ్వలేదు, కానీ ఫుల్ బురద ఉంది కింద. చూడండి, బురద మొత్తం మీకు కనపడుతూనే ఉంది.
మా పిల్లలైతే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక తేపక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళను రాను. ఆ టికెట్ కౌంటర్ ఓపెనే చేయలేదు చూడండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఓపెన్ చేయాలని వాళ్ళు. మా పిల్లలకైతే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక వెళ్ళను రాను. ఫైనల్లీ టికెట్లు తీసుకొని లోనాకైతే వెళ్ళామండి. లోనాకి వెళ్ళిన తర్వాత చాలాసేపు అయితే అసలు ఎగ్జిబిషన్ ఏమీ ఓపెన్ చేయలేదండి. జస్ట్ మేమైతే ఫొటోస్ దిగాము. ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయండి. చాలా బాగున్నాయి ఫొటోస్. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫొటోసే దిగామండి. ఏం చేయాలో అర్థం కాలేదు. జాయింట్ వీల్ ఏది ఓపెన్ చేయలేదండి. సో అప్పుడే పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాక మేమైతే ఫొటోస్ అయితే దిగాము. ఇలా ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఫొటోస్ వీడియో తీసుకోవడానికే వచ్చినట్టు అనిపించింది మాకైతే. రిటర్న్ అవ్వాలనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళని అడిగితేనేమో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది, 1 అవర్లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. పిల్లలేమో రిటర్న్ అంటే అస్సలు ఒప్పుకోలేదండి. వెయిట్ చేసి మాకే చిరాకు అనిపించింది. బట్ ఫైనల్లీ మేము 6కి వెళ్తే 7:30కి అలా ఓపెన్ అయిందండి. బట్ నాకైతే అంతేం అనిపించలేదు. ఈరోజే ఓపెన్ చేయటం బట్టి ఎక్కువ కూడా ఉన్నట్టు అనిపించలేదండి పిల్లలు ఆడుకున్నాయి. మేము ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తాము. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత అయితే మేబీ అన్నీ ఓపెన్ చేస్తారనుకుంటాను. చూడండి షాప్స్ జస్ట్ ఓపెన్ అయ్యాయి అంతేనండి. పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఈ షాప్లో. ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చండి. ఇవన్నీ షాప్స్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ మేమైతే ఏమీ తీసుకోలేదు. జస్ట్ లోనకు కూడా వెళ్ళి చూడలేదండి. ఆల్రెడీ ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళి చూసే ఉన్నాం. సో మాకేం అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో మేమైతే ఏమీ తీసుకోలేదండి. జస్ట్ చూసుకుంటూ వెళ్ళాము. అప్పుడే ఓపెన్ చేస్తున్నారు చూడండి. కొన్ని షాప్స్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు. 1-2 షాప్స్ ఓపెన్ చేశారండి. చాలా షాప్స్ అయితే అసలు ఓపెన్ చేయలేదు చూడండి. ఎగ్జిబిషన్ ఓపెన్ చేసిన రోజైతే అస్సలు వెళ్ళకూడదని మాకు ఈరోజు తెలిసింది. బట్ ఈరోజు ఓపెనింగ్ అని మాకు తెలియదండి. ఆల్రెడీ ఓపెన్ చేశారేమో అనేసి మేమైతే వచ్చాము. మేము వచ్చిన తర్వాతే తెలిసింది ఈరోజే ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారని. ఈ షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు చూడండి. పాల్వంచ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక 2 డేస్ ఆగి వెళ్ళటం బెటర్ అన్న ఒపీనియన్. పిల్లలు ఆడుకున్న గేమ్స్ రైడ్స్ అయితే మ్యాక్సిమం చాలా ఓపెన్ చేయలేదండి. మేబీ రేపు ఎల్లుండి అయితే ఓపెన్ చేస్తారనుకుంటాను. పానీపూరి బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు తిందాం అనుకుంటే. సో మళ్ళీ మొత్తం తిరుక్కుంటూ వెళ్ళాము. కిందైతే మొత్తం బురదే ఉందండి. ఇదంతా ఫుడ్ స్టాల్స్ బట్ ఓపెన్ అవ్వలేదు. రంగుల రాట్నం చూడండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న గేమ్స్ రైడ్స్ అన్నీ ఎప్పుడు వచ్చినా సరే మ్యాక్సిమం అన్నీ ఎక్కడైనా ట్రై చేస్తాను. ఈరోజు ఓపెన్ చేయటం వల్ల చాలా రైడ్స్ అయితే ఓపెన్ చేయలేదండి. స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒక వాటర్ది ఉంది బట్ అది కూడా ఓపెన్ అవ్వలేదు. డెవిల్ది ఒకటి ఉంటుందండి, అది కూడా లేదండి. లాస్ట్ ఇయర్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు డెవిల్ రైడ్ ఉంటుంది. భలే బాగుంటుంది. చాలా ఎక్సైటింగ్గా భయంగా థ్రిల్లింగ్గా బాగుంటుందండి. బట్ అది కూడా లేదండి. స్లైడర్ అయితే ఉంది బట్ అదంతా బురద ఉందండి. మొత్తం కిందంతా బురదేనండి వర్షం పడేసరికి. మాకైతే ఫోటోలు దిగడానికి వచ్చినట్టే అనిపించింది చూడండి. చాలా డిసప్పాయింట్ అనిపించింది. బట్ ఫైనల్లీ ఉన్న వాడితే అడ్జస్ట్ అయ్యి మేమైతే నచ్చినన్ని ఎక్కి రైడ్ అయితే చేసాము చూడండి. ఇక్కడ ఉన్న అన్ని బొమ్మల దగ్గర అయితే ఫొటోస్ దిగాము చూడండి. డిఫరెంట్ స్టైల్స్లో దిగాము. చాలా ఫన్నీగా ఉంది. కిందైతే మొత్తం బురదేనండి చూడండి. ఇలా చాలాసేపు మేమైతే ఫొటోసే దిగామండి. ఫొటోస్ అండ్ ఆల్సో వీడియోస్ అయితే తీసుకున్నాము. ఏమీ స్టార్ట్ అవ్వలేదనేసి. ఈ ఫొటోస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టార్ట్ అవ్వలేదు. చాలా బోర్ అనిపించింది. రిటర్న్ వెళ్దాం ఉంటేనే పిల్లలు
స్టార్ట్ అవుతుంది అని గోల. పిల్లలతో ఇదే గోల అండి, చెప్పిన మాట అస్సలు వినరు. లయన్ చూడండి నన్ను తినేటట్టే ఉంది, కొంతసేపు అక్కడే ఉంటే నన్ను తినేసేటట్టుంది. ఈ పిక్చర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. స్టిల్స్ అయితే భలే డిఫరెంట్గా బాగా దిగారు, చాలా బాగున్నాయి. ఫైనల్లీ ఇప్పుడు రైడ్స్ ఓపెన్ అయ్యాయి చూడండి. మేమైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఈ రంగుల రాట్నం ఎక్కాలనుకున్నాము. ఫర్ హెడ్కి వచ్చి 100 రూపీస్ అండి. చిన్నపిల్లలకైతే ఎలవ్ లేదంట. సో మా చిన్నపిల్లలు ఇద్దరు డిసప్పాయింట్ అయ్యారు. చూడండి 100 రూపీస్ 4 తీసుకున్నాం మేము, 400 రూపీస్. చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారని బాగా గోల్ చేశారు. బట్ వాళ్ళకైతే ఎలవ్ లేదని చెప్పారు. వాళ్ళైతే వేరే రైడ్ ఎక్కడానికి వెళ్ళారు. మేమైతే పెద్ద ఈ రంగుల రాట్నం అయితే ఎక్కుతున్నాం చూడండి. నాకైతే చాలా ఇష్టం ఈ రైడ్ అయితే. నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే కన్ఫామ్గా ఎక్కుతానండి. ఈ రంగుల రాట్నం అయితే చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా. ఆ పైనుండి కింద లొకేషన్ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది. అసలు ఆ థ్రిల్ అనేది మాటల్లో చెప్పలేము, చాలా బాగుంది. నేను ప్రతి ఇయర్ కన్ఫామ్గా ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా సరే ఈ జెయింట్ వీల్ అయితే కన్ఫామ్గా ఎక్కుతానండి. నాకు చాలా ఇష్టం జెయింట్ వీల్ అంటే. ఈసారి అయితే ఫస్ట్ మేమే ఎక్కటం వలన వాళ్ళైతే అంత స్పీడ్గా ఏమీ తిప్పినట్టు అనిపించలేదండి, చాలా స్లో అనిపించింది. వెంటనే అయిపోయినట్టు కూడా అనిపించిందండి, అంత ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించలేదు. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు చెప్తుంటే నాకైతే అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతున్నా. అంత పైనుండి భలే బాగుంటుంది వ్యూ అనేది. పక్కనైతే టెంపుల్ ఉందండి ఎగ్జిబిషన్ పక్కనే. పైనుండి ఆ టెంపుల్ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. ఫస్ట్ మేమే ఎక్కటం వలన అంత స్పీడ్ అయితే రన్ చేయలేదండి రైడ్, చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. రౌండ్లు కూడా ఎక్కువ తిప్పినట్టు అనిపించలేదండి, కొన్ని రౌండ్లకి కంప్లీట్ అయినట్టు అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ జెయింట్ వీల్ కాస్ట్ 80 రూపీస్, ఇప్పుడైతే 100 రూపీస్ అండి, 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను ఈ రైడ్స్ చూస్తుంటే. నాకైతే ఇలాంటి రైడ్స్ అంటే చాలా ఇష్టం. నాకేమో అన్నీ ఎక్కాలని, మా హస్బెండ్ ఏమో పాకెట్లో అమౌంట్ లేవు, అది ఎక్కువ ఇది ఎక్కువ అని రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటాడు. ఓన్లీ ఒక 3 మాత్రానికే నాకు పర్మిషన్ ఇచ్చాడు. సో నేనైతే ఒక 3 ఎక్కగలిగాను. అన్నీ రైడ్ చేద్దాం అనుకున్నాను బట్ చేయలేదు, పిల్లలు అందరు ఉన్నారుగా. సో అందుకని మేమైతే 3 రైడ్సే ఎక్కాను నేను. లైటింగ్స్ ఎంత బాగుంది చూడండి. లైటింగ్స్ అయితే ఎగ్జిబిషన్ సూపర్ ఉందండి, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ మా చిన్నపిల్లలని అయితే పెద్ద జాయింట్ వీల్ ఎక్కనీయలేదుగా, సో వాళ్ళైతే హంస ఉయ్యాలు ఇక్కడ ఉంటే అది ఎక్కడానికైతే వచ్చారు, అదైతే ఎక్కారు వాళ్ళు. వాళ్ళకైతే అన్నీ మాయవే పెద్ద పెద్ద ఎక్కాలని చెప్తేనే వినరు, ప్రతిసారి అడుగుతారు పిల్లలు. ఎక్కడికి వచ్చినా సరే చికా వేస్తారు, ఏం పిల్లలు ఏమో. ఫైనల్లీ ఈ చిన్నపిల్లలు అయితే వచ్చి ఉయ్యాలు ఎక్కారు చూడండి. వాళ్ళిద్దరు ఏదో చెప్పుకుంటున్నారు, బాగుందంట ఈ ఉయ్యాలు కూడా. లాస్ట్ టైం అయితే మేము ఎక్కాము.
నెక్స్ట్ ఫైనల్లీ మా జాయింట్ వీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిందకు వచ్చాము చూడండి, పైన మేమే ఉన్నాం చూడండి, బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. వచ్చేసాం, దిగాము. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఇలాంటి రైడ్స్ అయితే, చాలా ఇష్టం నాకు. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేమైతే ఇంకొక రైడ్కి మూవ్ అయ్యాము చూడండి. ఇదైతే బ్రేక్ డ్యాన్స్ అండి, ఇది కూడా ఫర్ హెడ్ వచ్చి ₹100 అండి. ఈసారి చిన్నపిల్లలు పర్మిషన్ లేదన్నా సరే వాళ్ళు కూడా వచ్చారు. సో మేము 3 మెంబర్స్ అయితే ఒకే దాంట్లో కూర్చున్నాము. చిన్న బాబుని మధ్యలో కూర్చోబెట్టాము, వీళ్ళ 3 మెంబర్స్ వేరే దాంట్లో కూర్చున్నారు. ఈ రైడ్స్ అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదండి చూడండి, ఈ వాటర్ది కూడా అసలు స్టార్ట్ అవ్వలేదండి. సో కొంచెం డిసప్పాయింట్ అండి, కొన్ని రైడ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఈరోజు ఓపెనింగ్ వల్ల. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒక 2 డేస్ తర్వాత వస్తే బెటర్ అండి. చాలా రైడ్స్ అయితే ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఈ చిన్న బైక్ రైడ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. చిన్నపిల్లలకైతే ఇవి బాగుంటాయండి, ఒక 5 ఇయర్స్ అలాంటి వాళ్ళకి. ఈ స్లైడ్ అయితే మొత్తం బురదే ఉందండి. మా పిల్లలకైతే ఈ స్లైడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం, ప్రతి ఇయర్ ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అసలు ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఈసారి అయితే అస్సలు బాగలేదు, ఇది మొత్తం వాటర్ బురద ఉండటం వలన పిల్లలైతే ఎక్కలేకపోయారు. అప్పటికి ఎక్కుతున్నాను గోల, బట్ అది చూస్తే అస్సలు బాగాలేదండి. సో అందుకని ఈ రైడ్ అయితే అసలు ఎక్కలేదు, మిస్ అయిపోయారు ఇయర్ మా పిల్లలు ఈ రైడ్ని. చాలా ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ అయితే, బట్ మిస్ అయిపోయారు. ఇయర్ అయితే ఈ రైడ్ మిస్ అయిపోయారండి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో మీకు క్లారిటీ కనపడుతున్నాయి, అందుకనేసి ఈ రైడ్ అయితే ఎక్కలేదండి. వర్షం పట్టడం వల్ల ఇలా వాటర్ బురదే ఉంది, అంత నీట్గా ఏమీ లేదండి. చాలా రైడ్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు, కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయ్యి ఉన్న రైడ్స్ ఎక్కామండి. ఇదైతే సూపర్ ఉందండి, చాలా థ్రిల్లింగ్గా బాగుంది. బట్ నాకెందుకో అన్ని రైడ్స్ చాలా స్లోగా తిరిగినట్టు అనిపించాయి, ఫాస్ట్గా రైడ్ అనిపించలేదండి, ఎందుకో చాలా స్లో అనిపించాయి, చాలా స్లోగా తిరుగుతున్నట్టు అనిపించాయండి. చిన్నపిల్లలు అయితే భయపడకుండా బాగానే ఎంజాయ్ చేశారు ఫుల్గా. అస్సలు భయపడలేదండి చిన్నపిల్లలు. ఈరోజు ఓపెనింగ్ వలన ఎక్కువ క్రౌడ్ అయితే ఏమీ లేదండి. చూడండి బురద ఎలా ఉందో, మొత్తం బురదేనండి వర్షం పట్టడం వల్ల. పిల్లలైతే ఇంకొక రైడ్ ఎక్కారు, ట్రైన్. ఈ ట్రైన్ మేము లాస్ట్ ఇయర్ ఎక్కాము, సో ఇయర్ అయితే పిల్లలు ఎక్కారు. నాకైతే అన్నీ ఎక్కడం ఇష్టమేనండి, బట్ మా హస్బెండ్ ఎక్కడ అమౌంట్ ఖర్చు అవుతాయి అని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో నేను అన్నీ ఎక్కలేకపోయాను. నేను చిన్నపిల్లనే, నన్ను ఫ్రీకి ఎక్కించమని తనకు చెప్పాను నేను. మీరు చిన్నపిల్ల కాదని చెప్పింది తను. ఈ రైడ్ అయితే ఓన్లీ 4 మెంబర్స్ ఎక్కారు చూడండి. చిన్నపిల్లల బిలో 3 ఇయర్స్ పిల్లలకైతే కొన్ని రైడ్స్ ఫ్రీ అండి, బాగుంటుంది ఈ రైడ్ కూడా. నన్ను ఫ్రీగా ఎక్కిస్తే హ్యాపీగా ఎక్కుతానండి. బట్ ఈసారి రైడ్స్ అన్నీ అయితే అంత స్పీడ్గా ఏం తిరిగినట్టు అనిపించలేదండి, చాలా స్లోగా వెళ్ళినట్టు అనిపించాయి. ఈరోజే స్టార్ట్ అవటం ఫస్ట్ టైం కాబట్టి మేబీ స్లోగా రన్ చేసి ఉండొచ్చండి. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎవ్వరు లేరు, ఓన్లీ మా పిల్లలే ఉన్నారు చూడండి. వెనకాల నిప్పు వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మేమైతే గేమ్స్కి వెళ్ళాము. గన్ షూట్ ఉంటుంది ఇక్కడ, అది కూడా లేదండి, లాస్ట్ ఇయర్ అయితే ఆడాము. రింగ్స్ బాల్స్ ఉన్నాయి, బాల్స్ ట్రై చేసాం మేము. బాల్స్ ఎన్నిట్లో పడితే అంత నెంబర్ కౌంట్ చేసి ఆ వస్తువుకి ఇస్తారు. మా 16 అయ్యాయి. సో 16 నెంబర్ మీద మజ్జిగ జిలికే కవ్వం వచ్చింది, బట్ మేము అది తీసుకోకుండా పెన్సిల్ బాక్స్ తీసుకున్నాము. అది స్నాక్స్ బాక్స్ అండి, స్నాక్స్ బాక్స్ తీసుకున్నాము మేమైతే.
ఇలా మాకైతే టోటల్ బాల్స్ అన్నీ వేసిన తర్వాత నెంబర్ అయితే 16 వచ్చింది కౌంట్ చేసిన తర్వాత. సో మాకైతే స్నాక్స్ బాక్స్ వచ్చింది. ఇదేనండి ఆ స్నాక్స్ బాక్స్, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ మేమైతే రింగు గేమ్ ఆడాము. రింగులో అయితే మాకేమీ రాలేదండి, అసలు పన్నే పడలేదు. చూడండి, ఎవ్వరికీ పడలేదండి. 8 రింగులు ఇచ్చారు 100 రూపీస్కి. ఫైనల్గా వేస్తున్నాడు, ఎవరికి పడలేదండి. మళ్ళీ నెక్స్ట్ మేమైతే షాప్ చూసుకుంటూ వెళ్ళాము. ఏమీ కొనలేదండి, అసలు లోనకు కూడా వెళ్ళలేదు. ఆల్రెడీ ప్రతి ఇయర్ చూస్తూనే ఉంటాం కాబట్టి మాకేం కొత్తగా అనిపించలేదు. సో మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇలా ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ కంప్లీట్. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అండి, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. నెక్స్ట్ మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాము. పిల్లలు రెస్టారెంట్కి గోల్ చేస్తుంటే, సో రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కావాల్సిన ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చుకున్నాము. పిల్లలకు కావాల్సిన ఫుడ్ అంతా, వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి గోలీ సోడా కష్టాలు, ఎవరికి గోలీ సోడా ఓపెన్ చేయటమే రాలేదండి, నాకు రాలేదండి. ఫైనల్లీ మా పెద్ద బాబు అయితే చాలా కష్టపడి అయితే ఓపెన్ చేశాడు. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, మరి ఉంటా, బాయ్.